హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్కి సంబంధించిన జనవరి సెషన్కి సంబంధించిన రిజల్ట్ అయితే పర్సంటైల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి కామన్ డౌట్ ఏంటంటే ర్యాంక్ ఎంత ఉండొచ్చు అనేటువంటి డౌట్. నేను చెప్పే క్యాలిక్యులేషన్ అనేది అఫీషియల్ క్యాలిక్యులేషను. కాకపోతే ఇప్పుడు మనకు జరిగింది ఓన్లీ ఒక సెషనే కాబట్టి ఇంకా ఏప్రిల్ సెషన్ కూడా ఉంది. రెండు కలిపి ఎంతమంది రాస్తారో మనకు తెలీదు. ఒక అవగాహన కోసం మాత్రమే ఈ ర్యాంక్. నేను చెప్పే క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే కరెక్ట్ కాబట్టి ఎగ్జాక్ట్గా అంత ర్యాంక్ వస్తుందంటే కొంత అటు ఇటుగా ఒక 200-300 ర్యాంకులు ఏమైనా తేడా ఉండొచ్చు, లేదా పెద్ద ర్యాంక్ అయితే ఒక 500-600 ర్యాంక్ అయితే తేడా ఉండొచ్చు. ఇది జేఈఈ మెయిన్లో ర్యాంక్ కనుక్కునే విధానం ఇది. ఓకే, ఇది చెప్పడానికి ముందు పర్సంటేజ్ చూసి మీరు కంగారు పడిపోవాల్సిన పని లేదు. వీ హ్యావ్ వన్ మోర్ సెషన్. ఏప్రిల్ సెషన్ ఉంది. ఇది ఎగ్జామ్లు అనేది వస్తూ ఉంటాయి. మనం కరెక్ట్గా కష్టపడితే బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది. జాగ్రత్తగా కష్టపడండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా సిన్సియర్గా తీసుకొని కష్టపడుతూ చదవండి. ఎవరికన్నా ఏప్రిల్ సెషన్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలనుకుంటే నైట్ 8:30 to 9:30 రోజు క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. 2 days ఇది స్టార్ట్ చేసి. సో జనవరిలో వచ్చిన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటాయి. కొన్ని వందల వీడియోస్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ సంబంధించి ఉంటాయి. అవన్నీ చూడొచ్చు. లైవ్ క్లాస్ రోజు 8:30కి ఉంటుంది. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫీజు కూడా జస్ట్ 1250 రూపీస్ మాత్రమే పెట్టడం అయితే జరిగింది. సో కమింగ్ టు ద పాయింట్, ర్యాంక్ కనుక్కోవటం ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు ఈ సంవత్సరం 2025 జనవరిలో వాళ్ళు ఇందాక ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీసులో 12,58,136 12,58,136 మెంబర్స్ అటెండ్ అయ్యారని చెప్పారు. అపియర్ అయ్యారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ర్యాంక్ కావాలంటే చిన్న క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. 100 మైనస్ మీకు వచ్చిన పర్సంటైల్ రాయండి. 7 digits ఉంటుంది. 100 మైనస్ మీకు వచ్చిన పర్సంటైల్ రాసుకోండి. ఇంటూ ఎంతమంది అటెండ్ అయ్యారో చూసుకోండి. ఎంతమంది అటెండ్ అయ్యారు? 12,58,136. దాంతో మల్టిప్లై చేసి బై 100 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 100 మైనస్ 99 పాయింట్, నేను ఒక స్టూడెంట్కి రాశాను 9723,184. 100 మైనస్ ఈ వాల్యూ అయితే 0.027681 వచ్చింది. దాన్ని 12,58,136తో మల్టిప్లై చేసి బై 100 రాస్తే అరౌండ్ 348 పాయింట్ సంథింగ్ వచ్చింది. అంటే ఈ కుర్రవాడి ర్యాంకు 300 నుంచి 400 మధ్యలో దాదాపుగా ఉండొచ్చు. ఇంకా ఏప్రిల్లో ఎక్కువ మంది కూడా రాస్తే 2 సెషన్స్ కలిపి నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి దగ్గరగా అలాగ ఉండడానికి ఒక అవగాహన కోసం మాత్రమే. ఇది జనరల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంకులు కాదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆ ర్యాంకులు వేరేగా ఉంటుంది. అది కనుక్కునే విధానం వేరేగా ఉంటుంది. అది మనం ఇప్పుడే చెప్పలేము ఎంతమంది ఏంటనేది. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం చూడండి మీకు. సో సపోజ్ 99.1234567 వచ్చింది అనుకోండి కుర్రాడికి. 100 మైనస్ 99 పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇలా వచ్చింది. దీన్ని 12,58,136తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేస్తే 11,000 చిల్లర వచ్చింది ర్యాంక్. 11,028 వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అదే 98 పాయింట్లో తీసుకుంటే 100 మైనస్ 98 పాయింట్ సబ్ట్రాక్ట్ చేసి ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏం మారదు, మనకి ఎప్పుడూ కూడా సేమ్. సో 23,609 వచ్చింది. అలాగే అంటే ఇప్పుడు మీరు 100 మైనస్ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పర్సంటైల్ వేయండి. వచ్చిన దాన్ని మీరు సింపుల్గా దేంతో మల్టిప్లై చేస్తారు అంటే 12,581.36 లేదా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది సింపుల్ ప్రాసెస్. నేను 97కి రాశాను, అరౌండ్ 36,190 వచ్చింది. ఒక్కొక్క పర్సంటైల్కి దాదాపుగా 12,000 ర్యాంకులు తేడా ఉంది. సో ఒక పర్సంటైల్ అంటే 12,000 ర్యాంకులు అయితే తేడా ఉంది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని, ఇది జస్ట్ మీ ఎస్టిమేషన్ కోసమే. మీరు కంగారు పడిపోతారు, ఆదుర్దా ఉంటుంది కాబట్టి ఒక క్యాలిక్యులేషన్ జేఈఈ మెయిన్లో క్యాలిక్యులేట్ చేసే విధానం. ఇంకా మనకు 2 సెషన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో వచ్చేటువంటి బెస్ట్ పర్సంటైల్ తీసుకొని ఎంతమంది 2 సెషన్స్ కలిపి అటెండ్ అయ్యారు దాని ప్రకారం అయితే ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ర్యాంకులన్నీ ఏప్రిల్లో మాత్రమే వస్తాయి. ఏప్రిల్ సెషన్ కూడా రాసిన తర్వాత మనకు జనవరిలోను ఏప్రిల్లో వచ్చిన బెస్ట్ పర్సంటైల్ తీసుకొని అప్పుడు క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. సో ఇది ర్యాంక్ కనుక్కునే విధానం. దాని ప్రకారం మీరు ర్యాంక్ కనుక్కోండి. ఎవరికన్నా క్రాష్ కోర్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. విష్ ఆల్ గుడ్ లక్. మార్కులు తక్కువ వచ్చినా, పర్సంటైల్ తక్కువ వచ్చినా కంగారు పడాల్సింది అనేది. వీ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్ ఈస్ దేర్. ఇప్పటి నుంచి జరిగేవన్నీ ఎగ్జామ్సే, కాస్త జాగ్రత్తగా చదవండి. డెఫినెట్గా మీకు బెటర్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.